హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బెండకాయ కూర చేస్తున్నా. కూరగాయలన్నీ అయిపోయినాయి, ఇవే ఉన్నాయి. ఇక ఏవో ఒకటి చేద్దామని చేస్తున్నా. కానీ నేను మా పాపకి ఏం చెప్తున్నా తెలుసా, గిన్నెలు గంపెడు ఉన్నాయి, అవన్నీ నేను దోమేసరికి బెండకాయలు కట్ చేయగలరా అని చెప్పి నేను ఆ పని నేను చేసుకున్నాను. అవతలకు ఏం చేస్తుంది తెలుసా, డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ ఆమె ఏడుందో తెలుసా, ఇగో ఇలా నిలబడి మమ్మీ ఇట్లా కట్ చేస్తా అని చూస్తుంది తెలుసా. సరే బెండకాయలు కట్ చేసి కూర వండుదాం. కూర వండేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు నేను కోస్తా అన్నది మా పాప. అసలు ఎంత స్లోగా కోస్తుంది తెలుసా, మెల్లగా కోస్తుంది. అట్లా కోస్తే ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు తినాలి, అట్లా ఉంటుంది అనుకోండి. కర్రీకి ఆనియన్, పచ్చిమిర్చి, ఇక బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. కూర ప్రిపేర్ చేద్దాం. ఆయిల్, జీలకర్ర ఆవాలు తెలుసు, నీకన్నా మంచిగా చూపిస్తా. ఆనియన్ వేగిపోలే మాడిపోయినాయి. టీవీ చూసుకుంటూ కూర్చున్నా. బెండకాయలు వేసేసుకొని కలిపేసుకొని మగ్గనివ్వాలి. ఆపు ఓరాసింది ఎక్కువ మగ్గినాయి ఇట్లా. కాకపోతే ఆనియన్ కొంచెం మాడిపోయినాయి టీవీ చూసుకుని. ఏమేస్తున్నావు? టమాటో. అది చెప్పే. టమాటో వేయాలి, పడేయాలా? కానీ నా అదృష్టం ఏందో తెలుసా ఫ్రెండ్స్, అసలు నేను ఎట్లా వండినా మా బాబు పేరు పెడతాడు, మా వారైతే అసలు ఎట్లున్నా తింటాడు. ఎందుకంటే మా డాడీకి టేస్ట్ తెలియదు. అట్లా చేస్తుంది. టమాటాలు వేసినాం కదా, మగ్గినా కారం మగ్గినాయి. కారం వేసేసుకోవాలి కొంచెం, మళ్ళీ కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ వేసినాం కాబట్టి మళ్ళీ ఎక్కువైపోతుంది. తెలుసు మమ్మీజీ, కలిపేసుకోవాలి. కాకపోతే ఈరోజు కూర డిఫరెంట్గానే అయిపోయింది తెలిసి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, బాగుంది. వేడి అన్నంలా కూర వేసేసుకొని నిమ్మకాయ పచ్చి కూడా వేసుకున్నా. తిను, నాకు కూడా తింటాను. నేను గంట సేపు వలుపుతాయి అమ్మ. అయ్యో రామేష్ కాలేపు మాత్రం ఫస్ట్ నాగే పెట్టు, నువ్వు తినకు. ఓకే ఓకే ఓకే. కూర కాలుతుంది, అన్నం కాలుతుంది. మా బాబుకి అయితే బెండకాయ కూర చాలా ఇష్టం. ఇది కూడా కలిపొచ్చు, మొత్తం కలిపి రాదా? కాలుతుంది బేబీ. ఐ నో బేబీ. కలిపింది వద్దా నాకు. బేబీకి కళ్ళు. అన్నం ఎప్పుడైనా మనకు మొక్కి తినడం అలవాటు అన్నట్టు. నేను తింటున్నా ఇప్పుడు. ఎట్లుందో టేస్ట్. మరి నాకు కొంచెం కలుపుమా. బాగుంది. ఎట్లయింది అనుకున్నా, బాగానే ఉంది. నీకొక ముద్ద, నాకొక ముద్ద.